సినిమా అనేది అది ఎలా తీయాలి అనేది నేను చెప్పిన దానికి వచ్చే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక సినిమా బఫ్. నేను విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ అసలు రోజు కాలేజ్ ఎగ్గొట్టి వారానికి కనీసం 3-4 సినిమాలు చూసాను. ఒక్కొక్కసారి ఒకే రోజు 2-3 సినిమాలు చూసాను. దాన్ని స్టడీ చేసి దాంట్లో నాకు ఇంట్రెస్ట్ పెరిగి ఆల్మోస్ట్ ఒక పిచ్చిలాగా మారిపోయి డైరెక్టర్ అయి తీరాలనే డెసిషన్ తీసుకుని అప్పటి నుంచి ఎలా డైరెక్టర్ అవ్వాలని వచ్చి వాళ్ళ దగ్గరికి ప్రొడ్యూసర్స్ దగ్గరికి తిరగడం జరిగింది. తిరిగి ఒక పర్టిక్యులర్ స్టేజ్లో ఐ మేనేజ్ టు గెట్ మై బ్రేక్. నేను ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలేదు, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. కేవలం సినిమాలు చూసినప్పుడు నా ఆర్గ్యుమెంట్ ఎప్పుడు ఇది, సినిమా తీయటానికి అసిస్టెంట్గా పనిచేసిన అవసరం లేదు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు అంటే నేను 1990లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేయకుండా సినిమా చేశాను. మణిరత్నం గారు అసిస్టెంట్ డైరెక్టర్ చేయకుండా చేశారు. శేఖర్ కపూర్ ఎప్పుడు అసిస్టెంట్ లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ అంటే నాకు అది మూర్ఖత్వం తెలియతాం. ఎందుకంటే స్టూడియోకి వచ్చి ఏంటి అసలు ఇదేంటి అదేంటి అని స్టడీ చేసి, మాకు అప్పుడు ఇంటర్నెట్ లేదు, అప్పుడు బుక్స్ ఉండేవి కాదు, అప్పుడు ఏమీ ఉండేది కాదు. కాబట్టి అసలు ఏంటి ఫస్ట్ నుంచి నేర్చుకొని తీరాలి, అది తప్పిస్తే గతి లేదు అనుకునే రోజుల్లోనే మా విజన్ క్లియర్గా ఉండటం వలన మేము ఎప్పుడు అసిస్టెంట్గా పనిచేయలేదు. నేను ఇప్పుడు 2014లో ఏం కావాలని ఇంటర్నెట్లో తెలిసిపోతుంది. ఫోన్ క్లిక్లో చేస్తే మొత్తం ప్రపంచంలోని టెక్నాలజీ అంతా మనకు తెలుస్తుంది. కానీ ఏ మాత్రం దానికి ఒక ఇది ఇవ్వకుండా మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అనేది అసలు నాకు అర్థం కాదు. ఈ మధ్యన ఒక 2 స్టూడెంట్స్ నాకు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు. 2 years కోర్స్ చేశాను సార్ అన్నారు. అంటే ఏంటి ఏం కోర్స్ ఏం నేర్పారు అక్కడ అంటే ఇది చెప్పారు, ఈజెన్స్టైన్ అన్నారు, షస్టోస్కీ అన్నారు, ఏదో రకరకాల. అంటే నేను ఇప్పుడు హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు తెలుగు వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. మీ ఇన్స్టిట్యూట్ నేర్పితే రేసు గురం ఎలా తీయాలని నేర్పాలి, కానీ ఈజెన్స్టైన్కి ఏంటి మనకేం సంబంధం అంటే అప్పుడు అట్లీస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఒక హిట్ సినిమా తీద్దాం మీరు ఇండస్ట్రీలోకి వస్తున్నారా, లేకపోతే మీరే చూసుకునే సినిమాలు ఏమైనా చూడాలా, అది అట్లీస్ట్ క్లారిటీ ఉండాలి. ఓకే, నాకు నేనే చూసుకుని నేను సినిమాలు చేస్తాను, నాకు కమర్షియల్ హిట్ అనేది అవసరం లేదు. అది ఉంటే అది వేరే పదం. ఇప్పుడు ఉన్న దాంట్లో ఒకప్పుడు అంటే నేను రాకముందు కూడా చాలా ముందు పెద్ద గొప్ప డైరెక్టర్లు కేబీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు అలా ఉండేవారు. ఇంకొక పర్టికులర్ స్టేజ్లో కొంతమంది రాఘవేంద్ర గారు, దాసనారాయణ గారు వచ్చి ఉంటారు. తర్వాత ఇంకెవరు వచ్చి ఉండొచ్చు చెప్పాడు. కానీ ఇప్పుడు ఎంతోమంది డైరెక్టర్లు ఒక హిట్ తీస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, ఇది చేస్తారు. సో అది ఆ బ్రాండ్ అనేది చాలా కాలం ఉండిపోయే బ్రాండ్స్ అనేది ఇంకొండవు. ఉదాహరణకి మీరు హాలీవుడ్లో చూసినా కూడా స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ వీళ్ళిద్దరూ కూడా 30-25 ఏళ్ళు కింద ఎన్నో గొప్ప సినిమాలు వస్తూ ఉంటే మన డైరెక్టర్ పేరు కూడా ఇప్పుడు అడగము కూడా. ఎందుకంటే ఆ సినిమా బై ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ బ్రాండ్. ఒక డైరెక్టర్ అసోసియేషన్ అనేది ఉదాహరణకి ఇన్సెప్షన్ సినిమాకి డైరెక్టర్ పేరు వేయకుండా ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ డార్క్ నైట్ అనేసారు. ఎందుకంటే డార్క్ నైట్ అనేది క్రిస్టఫర్ నోలన్ కన్నా పెద్ద బ్రాండ్ అని మార్కెటింగ్ టీం ఉద్దేశం. క్రిస్టఫర్ నోలన్ పేరు తెలియకపోవచ్చు కానీ డార్క్ నైట్ తెలియకుండా ఉండదు. సో ఆ పేరులోని ఈగో అనేది తీసేసి కేవలం సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసి సినిమా అనేది ఒక బ్రాండ్ అనుకున్నాం. అప్పుడు సినిమా అనేది ఒక బ్రాండ్. సినిమా ఎవరు తీస్తారు, ఒక పర్టిక్యులర్ మనిషి డైరెక్టర్ అనేవాడు వాడికి ఇష్టమైన క్యారెక్టర్స్, వాడికి ఇష్టమైన స్టోరీ, వాడు చెప్పే పద్ధతిలో. అంటే రాఘవేంద్ర గారి దగ్గర పనిచేసాం కాబట్టి ఆ స్టైల్లో తీయటం, ఇంకెవరి దగ్గర పనిచేసాం ఆ స్టైల్ తీయటం అనేది అది చాలా అవుట్డేటెడ్ సిస్టమ్. ఇప్పుడు వాడి మనసులో వాడికి ఏమనిపించిందో అది తీయాలి. సో ఇండివిజువల్కి ఒక ఏమంటుందని ఒక థ్రస్ట్, నాకు ఇది నా టేస్ట్, ఇది నేను చెప్పదలుచుకున్న కథ, ఇది నేను చెప్పే విధానం, ఇది దానికి ఎంతమంది కనెక్ట్ అవుతారో చూడాలి. ఇప్పుడు పాత పద్ధతులు ఏమవుతుంది, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పని చేస్తున్నారు, ఇంత ఖర్చు అవుతుంది సినిమాకి. సో ఒక ఎక్స్ప్రెషన్ని మనం కంట్రోల్ చేసుకుని, లేదు మాస్కి ఇది కావాలా, ఇంకోటి గారు లేడీస్కి ఇది కావాలా, ఫ్యామిలీస్కి అది కావాలా అని చెప్పి దాంట్లో అర్థం లేని అనవసరమైన అన్ని లోపలికి నింపుతారు.
వాళ్ళ లాజిక్ ప్రకారం కరెక్టే. ఎందుకంటే మనకు భయం వేస్తుంది, ఇంత డబ్బులు ఖర్చు అయినప్పుడు మళ్ళీ మనకి వెనక్కి ఎలా వస్తాయి, ఇంతమందికి నచ్చకపోతే మన పరిస్థితి ఏంటి అని. కానీ అలా అనుకున్న దాని మనం గ్యారంటీగా సినిమాలు ఆడట్లేదు. ఆటలు కూడా 90% ఫ్లాప్ అవుతాయి. సో కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టిన మొలాన సినిమా హిట్ అవుతుంది అనుకోవటం మూర్ఖత్వం కొన్ని వందల ఫ్లాప్ని రుజువు చేసింది. సో ఇప్పుడు విషయానికి వస్తే సినిమా అనేది మీరు చెప్పదలుచుకుని కాదా, నేను శివ తీసినప్పుడు ఆ రోజుల్లో ముద్దుల మావయ్య లేకపోతే ఎస్ గోపాల్ రెడ్డి అని ఒక ప్రొడ్యూసర్ ఉండేవారు. అలాంటి సినిమాలు ఆడాయి. నాకే తెలుసా శివ ఆడుతుందని. నేను స్ట్రాంగ్గా అనుకున్నాను కాబట్టి తీసాను. అది ఆడింది. ఇంకేటేదో ఆడింది, ఇంకోటి ఏదో ఆడలేదు. కొన్ని హిట్స్ అయినాయి, కొన్ని ఫ్లాప్స్ అయినాయి, అలాంటి రకరకాలు జరిగింది. కానీ ఇలాంటి సినిమా తీస్తే చూడరు, ఎందుకంటే వేరే సినిమాలాగా లేదు అని అనుకుంటే ఒక శివ అనే సినిమా వచ్చేది కాదు. సో ఒక మనిషి స్ట్రాంగ్గా కన్విక్షన్ చేసేది తన తీనేది. నాకు లక్కీగా నాగార్జున నన్ను తీనేచ్చాడు. ఇంకో వేరే డైరెక్టర్ తీనిపోవచ్చు. ఇంకో డైరెక్టర్గా అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చే అవకాశమే అప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు అలాగే అనుకుంటున్నారు అందరూ. కానీ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక రెవల్యూషన్ డిజిటల్ టెక్నాలజీతో వచ్చింది. ఎందుకు వచ్చింది అది? సినిమా ఇండస్ట్రీకి తెలియకుండా అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి, ఎక్స్పెన్సివ్ కెమెరాస్ ఉంటాయి, యూనిట్ సైజులు, 100 మంది లైట్ మెన్లు, ఇది క్రెయిన్లు, ట్రాలీలు అన్నీ పెట్టుకొని ఇంతమందిని చేసి మన సినిమా తీయాలంటే ఆబ్వియస్లీ చాలా ఖర్చుతో కూడిన పని. నేను రక్త చరిత్రలో డిజిటల్ యూజ్ చేసినప్పుడు చాలామంది అసలు డిజిటల్ లేదు, దానికి ఇది ఉండదు, అది ఉండదు, ఇది రకరకాల కెమెరామెన్ కూడా చెప్పారు. ఎందుకంటే ఏదైనా కొత్తది వస్తే మనిషి దాన్ని తిరస్కరిస్తాడు, భయపడతాడు, కంఫర్టబుల్ ఉంటాడు. కాబట్టి అప్పుడు అందరూ బిగ్గెస్ట్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా దాన్ని లేదు, అది చీప్, అది చేయకూడదు, అది క్వాలిటీ తగ్గిపోతుందని చెప్తారు. పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు నమ్ముతారు. కానీ ఎప్పుడైనా ఒకటి సక్సెస్ అయింది, ఎవరు ప్రూవ్ అయిందంటే, ఇప్పుడు ఇవాళ రోజున రక్త చరిత్ర హార్డ్లీ 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఫిల్మ్ కెమెరా అనేది లేదు, అసలు వెళ్ళిపోయింది. దాని తర్వాత టెక్నాలజీ ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు సినిమా అనేది ఒక కథ ఉంది, ఆ కథ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. ఈ యాక్టర్స్ ఆ పర్ఫార్మెన్స్ చేస్తా, డైలాగులు చెప్తా ఉంటే ఆ స్టోరీ అనేది ముందుకు వెళ్తుంది. దీన్ని క్యాప్చర్ చేయడానికి మనకు ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. కెమెరా అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఇలాంటి రకరకాలు. ఇందులో కెమెరా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే లొకేషన్ టైంలో కెమెరా అనేది షూట్ చేస్తాం. దానికి ఉన్న లైట్లు, కెమెరామ్యాను, ఈ ట్రాలీలు, ట్రాక్లు ఇలాంటివి అన్నీ కలిసి ఒక యూనిట్ తయారయ్యి మ్యాక్సిమం సినిమా బడ్జెట్ అనేది ఆ డిపార్ట్మెంట్ పెంచుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను అర్థం చేసుకోను. ఇప్పుడు ఐస్ క్రీమ్ సినిమా మనం రిలీజ్ అయింది. దాంట్లో ఉన్న కథకి కామెంట్ ఉండొచ్చు, కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఏదేది అది ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్పింది. ఇప్పుడు ఇందాక మొత్తం అందరికీ నచ్చాలని తీస్తారా, లేకపోతే మీకు నచ్చింది మీరు ఒక జోక్ చెప్తారు, లేకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారు, లేకపోతే ఒక చిన్న అనెక్డోట్ చెప్తారు, అది అందరికీ కావాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్కి నచ్చింది మీ మదర్కి నచ్చకపోవచ్చు, మీ మదర్కి నచ్చింది మీ ఇంకెవరో ఎవరికో నచ్చకపోవచ్చు. అలాగే రకరకాల వాళ్ళ సెన్సిటివ్ ఉంటుంది. కానీ ఎవరినైతే మనం ఉద్దేశించి చేసామో వాళ్ళకి మాత్రం 100% నచ్చాలి, దాన్ని డైల్యూట్ చేయకూడదు అనేది నా బేసిక్ కాన్సెప్ట్. అప్పుడు కథ మీద కొంచెం కామెంట్ ఉన్నా, కొందరు బాగాలేదన్నారు, కొందరు బాగుందన్నారు. కానీ ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకుంది ఏంటంటే టెక్నికల్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఐస్ క్రీమ్ అంటే. టెక్నిక్ ఏంటి? 2 ఇందాక నేను చెప్పింది. చూడటానికి బొమ్మ ఎలా ఉంది, వినటానికి సౌండ్ ఎలా ఉంది, ఈ 2 టెక్నిక్ ఆడియన్స్ సంబంధించినంతవరకు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఈ కెమెరాతో షూట్ చేసాం. ఈ కెమెరా రెండింటితో షూట్ చేస్తే ఇది ఒక 25,000, ఇది ఒక 15,000. అంటే మీరు కొనటానికి 25,000లో మీ కెమెరా వస్తుంది, లేకపోతే 15,000లో కెమెరా వస్తుంది. ARRI 35 సూపర్ ARRI కెమెరా
అది నియర్లీ 1.7 crores. 1.7 crores కెమెరాతో తీసిన బొమ్మకి దీంతో తీసిన దానికి ఆడియన్స్కి తేడా పోకుండా టెక్నికల్గా బ్రహ్మాండంగా ఉందంటే దాని మీనింగ్ ఏంటి అసలు? ఇప్పుడు చాలాసార్లు సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది, ఎలా రికవర్ అవుతుంది, తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆడకపోతే చాలా ఫ్లాప్ అయింది, ఎంతో కొన్ని కోట్లు పోయినాయి, ఈ కోట్లు పోయింది, 50 లక్షలు పోయింది, ఇలాంటివి రకరకాలు వింటాం. ఒక సినిమా ఖర్చు ఎందుకు అవుతుంది? అది పాయింట్. డబ్బులు పోయినాయి అంటే డబ్బులు ఎక్కడికి పోవు, ఏ డబ్బులు ఎక్కడికి పోవు, ఒకళ్ళ జేబుల్లోంచి వేరే జేబుల్లోకి మారతాయి. సో ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ అనేవాడు తను టెక్నీషియన్ని, ఒక యాక్టర్ని, రకరకాల వేరే వాళ్ళని వాళ్ళ ఒక్క పనితనాన్ని నమ్మి తను పెడతాడు డబ్బులు. ఆ డబ్బులు కంట్రోల్ ఎలా ఖర్చు పెట్టాలని కంట్రోల్ అని మళ్ళీ టెక్నీషియన్స్, యాక్టర్స్ మీద ఉంటుంది. అది చేసిన తర్వాత ఒక స్టేజ్లో ఫ్లాప్ అయింది అనుకోండి, ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలనేది వాళ్ళకి మాత్రం వాళ్ళ డబ్బులు ఉంటాయి. వాళ్ళని నమ్మిన వాళ్ళందరికీ డబ్బులు పోతాయి, డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, అందరికీ. అప్పుడు నా పాయింట్ ఏంటంటే ఫైనల్గా ప్రతి ఒక్కరు తీసేది ఆడియన్స్కి డబ్బులు అనేది ఆడియన్స్ నుంచి వస్తాయి. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ ప్రోడక్ట్ చేసి వాళ్ళు వంతుకున్న దాంట్లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనేది నా ప్రైమరీ కాన్సెప్ట్. ఇది పెట్టడానికి అఫ్కోర్స్ చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి దీంట్లో, అన్నీ కూర్చుని దాన్ని చేయాలి. సో ఒక కోఆపరేటివ్ సొసైటీలుగా చేసినప్పుడు ఐ ఫీల్ ఏ సినిమా కూడా ఫ్లాప్ అవుట్ అనేది జరగదు. హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, మెగా హిట్ అవుతుంది, ఫ్లాప్ మాత్రం జరగదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది మనం అవాయిడ్ చేసే ప్రాసెస్లో వెళ్తున్నాం కాబట్టి. దీని కాంప్లికేషన్స్ ఇందాక చెప్పినట్టు మనం స్టార్ట్ అయినప్పుడు నాకు ఐస్ క్రీమ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అర్థమైనాయి, కొన్ని అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటి రెంట్ వాడు నా ఇల్లు ఏ లొకేషన్లో షూట్ చేసినా తను రెంట్ అడిగాడు. ఆబ్వియస్లీ తన సినిమా వాడు కాబట్టి తను వేరే వేరే సినిమాలు అవుతుంటే ఈ సినిమాని పని కట్టుకొని ప్యాషనెట్గా చేయాల్సిన అవసరం తనకు లేదు. లేకపోతే టీవీ యాడ్స్ వేస్తాం, టీవీ యాడ్స్లో అది వేరే అన్నీ వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు సినిమాకి పార్ట్ కాదు. చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ పర్టికులర్ సినిమాకి సంబంధించి, అక్కడ ఉన్న నేచర్కి సంబంధించి, అక్కడ ఉన్న మనుషులకు సంబంధించింది. వాటిని ఓవర్కమ్ చేయొచ్చు, నేను నెగోషియేట్ చేసుకోను. కానీ నైతికంగా నేను చేసిన పనికి ఫలం వచ్చినప్పుడే నాకు డబ్బు రావాలనే మైండ్ సెట్ అనేది రాకపోతే ఇండస్ట్రీ విల్ కీప్ ఆన్ లూజింగ్ మనీ. ఉదాహరణకి ఒక పర్టిక్యులర్ చాలా చిన్న సైజ్ హీరో ఈ మధ్య నేను విన్నాను, షూటింగ్కి వచ్చినప్పుడు నేను ఆ క్యారవాన్ లేకపోతే నేను టిఫిన్ చేయను, నేను బ్రేక్ఫాస్ట్ చేయను అని చెప్పాడు. షూటింగ్ 1 గంట ఆపేశారు. ఈ క్యారవాన్ ఏదో పొరపాటున లేట్గా వచ్చింది. ఎందుకంటే తన మైండ్ ఏం ఫీల్ అవుతున్నాడు, వాళ్ళు వేరు నేను వేరు అని ఫీల్ అవుతున్నాడు. నేనేదో వచ్చి నా డబ్బులు తీసుకుని నేను చేస్తున్నాను. కానీ వీడి డబ్బులు కూడా అక్కడి నుంచి రావాలి, వీడి పని అందరూ, అప్పుడు అందరూ ఒక్కటే అనే యూనిటీ ఫీల్ ఎప్పుడు ఫీల్ అవుతామంటే మన అందరికీ లింక్డ్ అయి ఉండాలి ఆ ఫిలిం రిజల్ట్. అంతేగా నా డబ్బులు నాకు వచ్చేసి సినిమా ఏవైతే నాకేంటి అనే యాటిట్యూడ్ ఉన్నంత వరకు ఆ డివిజన్ ఉంటుంది. ఆ డివిజన్ వల్లనే నాకు తెలిసి 90% ఆఫ్ ఫిల్మ్స్లో ఇంటర్నల్ పాలిటిక్స్ వచ్చేసి పనిచేస్తున్న వాళ్ళు మధ్యలో వదిలేసి దానికి ఏదో శాపనార్థాలు పెట్టేసి ఇలాంటి పాలిటిక్స్ అన్నీ జరుగుతాయి. ఇవన్నీ వెళ్ళిపోతాయి ఒక దెబ్బతో. ఈ కోఆపరేటివ్ సొసైటీ కోఆపరేటివ్ వే ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అని. అప్పుడు ఇన్నోళ్ళు మనకు తెలియదు అంటే మన అందరం గొర్రెల మందులా ఉంటాం. నేను కూడా నేను కాదని కాదు, నేను కొంచెం అడ్వాన్స్గా ఆలోచించవచ్చు. కానీ నాకు కూడా ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసుకోవడానికి. అఫ్కోర్స్ ఇప్పుడున్న టెక్నాలజీ నేను హెల్ప్ చేస్తాను. నాకు ఫస్ట్ టైం ఇది ఐడియా ఎప్పుడు వచ్చిందంటే కంపెనీ తీస్తున్నప్పుడు నేను వివేక్ ఓబెరాయ్ కొంతమందితోటి ఒక లోపల ఒక నడుస్తున్న ట్రైన్లో కోచ్లో షూట్ చేసి ఒక ప్యాన్ షాట్ ఉంది, కోచ్ ఈ చివరి నుంచి ఆ చివరికి కనిపిస్తుంది. అప్పుడు నేను అలా యూనిట్ ఉండటానికి వీలు లేదు కాబట్టి నడుస్తున్న ట్రైన్లో నేను కెమెరామ్యాను ఒక అసిస్టెంట్ మేము ముగ్గురిని కూర్చున్నాం. ఆ ట్రైన్ ఇటు తిరుగుతుంది. అప్పుడేమో అక్కడ లైట్స్ ఉన్నాయి, ట్రైన్ లోపల లైట్స్, ఎగ్జిస్టింగ్ లైట్స్ ఉన్నాయి, బ్లూ లైట్స్. వీటిలో తీద్దామా, ట్రై చేద్దాం సార్ అన్నాడు కెమెరామ్యాన్. ఇన్ని ఎక్స్పోజ్ అవుతుందా అన్న అంటే తను ఏమన్నా సార్ నేను లైట్ మీటర్ చెక్ చేస్తే సరిపోతుంది ఇంటెన్షన్. కానీ తను భయపడుతున్నాడు.
సో నేనేమన్నానంటే ఆడ అంత పెద్ద కెమెరాలు కనిపెట్టి ఫిల్మ్ కనిపెట్టి అంత తెలివైన వాడు ఎక్స్పోజ్ చేయని లైట్ మనకి ఎందుకు వేస్తారు, మన ఆలకన్నా పుడింగ్లా జస్ట్ వేసేద్దాం ఇదే లైట్లో చూసుకుందామని చెప్పాను. అది బ్రహ్మాండంగా వచ్చింది. వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ ఫోటోగ్రాఫ్ ఫిల్మ్స్ అని కంపెనీకి పేరు. కంపెనీలో కూడా అంటే ఇది 2002 నేను చెప్పేది. సినిమా అనేది ఒక సిరీస్ ఆఫ్ ఫోటోగ్రఫిక్ ఇమేజెస్. ఒక షాట్ వస్తుంది, తర్వాత ఇంకో షాట్ వస్తుంది, తర్వాత ఇంకో షాట్ వస్తుంది. మూవింగ్ ఫోటోగ్రాఫ్స్ అంతే. ఒక స్టిల్ ఫోటోగ్రాఫ్ మీరు ఒక కెమెరాలో తీసినప్పుడు మూవింగ్ ఫోటోగ్రాఫ్ తీయడానికి 200 మంది ఎందుకు అవసరం? అంతకన్నా రిడిక్యులస్ థింగ్ అనేది లేదు. సో ఇది హిస్టరీ. ఇప్పుడు నేను ముఖ్యంగా మెయిన్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక సినిమా తీయటానికి కావాల్సింది కెమెరా, రికార్డింగ్, యాక్టరు, మీకున్న స్టోరీ. ఈ 4. స్టోరీ అనేది మీ ఐడియా. యాక్టర్ అనేది ఇలాంటి ఫిల్మ్స్కి మీరు యాక్టర్కి చెప్పే కెపాసిటీ ఉంటే అది వేరే విషయం. లేకపోతే మీకు మీరు సినిమా తీసేస్తాను అనుకుంటే మీరు మంచి యాక్టర్ అనుకున్నాడు, మీకు తెలిసినోడో లేకపోతే ఎవరినైనా మీరు చూస్ చేసుకుంటారు. తర్వాత కెమెరా. ఈ కెమెరా అనేది సపోజ్ ఇప్పుడు లేటెస్ట్ ఏదంటే 25,000. మీరు 25,000 రూపీస్ కెమెరా మీరు కొనేయచ్చు. ఆ డబ్బులు మీకు లేకపోతే మీరు ఎవరి దగ్గర తీసుకోవచ్చు ఈ కెమెరా. లేకపోతే మీ యూనిట్లో వాళ్ళందరూ తలా 2,000, 1,000 వేసుకుని మీరు పర్మనెంట్గా సినిమాలు తీయడానికి మీరు ఇన్వెస్ట్ చేసి ఒక కెమెరా ఒకటి పెట్టుకోవచ్చు. కానీ నా ప్రిడిక్షన్ ఏంటంటే ఇది 1 మంత్లో మళ్ళీ దీన్ని సగం అయిపోయిన ఆశ్చర్యం. ఎందుకంటే అంత ఫాస్ట్గా రేట్స్ పడిపోతున్నాయి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సినిమా ఎందుకు తీస్తున్నారు? మీకు ఒక ప్యాషన్ ఉంది. ఎవ్వరు కూడా సినిమా నాకు తెలిసిన ఏ డైరెక్టర్ కూడా సినిమా ఇండస్ట్రీకి డబ్బుల కోసం ఇప్పుడు రాలేదు, డబ్బులు సంపాదిద్దాం రాలేదు. ఆ ప్యాషన్, ఒక కథ చెప్పాలి, నేను చేయాలి, యాక్టింగ్ చేయాలి అని దాంట్లో వస్తారు. వచ్చిన తర్వాత కొంత టైంకి మనసు డబ్బు వైపు మడుతుంది. ఎందుకంటే అప్పుడు ఆ టైంకి కరప్ట్ అయిపోయి ఉంటారు. దానివల్ల నాకు ఎంత ఇస్తారు, నీకు ఇది చేస్తే నాకు ఎంత ఇస్తావు అనే దాంట్లో అది మొత్తం డైవర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు తెలిసిన యాక్టర్స్ మీకు ఆ రోల్కి సరిపోతానికి మీరు తీసుకున్నారు, వాళ్ళు చెప్పారు ఇలా చేస్తాను, ఎవరు మిమ్మల్ని డబ్బులు అడగరు. తర్వాత చేశారు. మీ పక్కింట్లోనూ ఎదురింట్లోనూ లొకేషన్ అడిగారు, కొంచెం 2 గంటలు 3 గంటలు షూటింగ్ చేసుకుంటారు సరే, ఎవ్వడు కాదు. ఇంత చిన్న కెమెరాలు కాబట్టి పోలీసులు పర్మిషన్ ఇవ్వని చోట కూడా మీరు కొంచెం తెలివి ఉపయోగిస్తే అక్కడ కూడా షాట్లు తీసేయచ్చు. దాని తర్వాత సౌండ్ అనేది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది, నేను ఒక స్టేజ్లో నేనే 20 లక్షలు ఖర్చు పెట్టేవాడిని, తర్వాత 10 లక్షలు అయింది. ఇప్పుడు అసలు ఐస్ క్రీమ్లో మీన్స్ రీరికార్డింగే చేయలేదు. అసలు ఐస్ క్రీమ్ ఫ్రీ వెబ్సైట్స్లో మ్యూజిక్ అవైలబుల్ ఉంది, స్టాక్ మ్యూజిక్ అవైలబుల్ ఉన్నది. వాటిని తీసి మేము ట్రాక్స్లో వేసాం. అది ఎవరికి తెలియదు. సౌండ్ బ్రహ్మాండంగా ఉంది, మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉందని పేరు వచ్చింది. సో మ్యూజిక్ మీకు ఖర్చు లేకుండా వస్తుంది. సౌండ్ మీకు జస్ట్ దాంట్లో పెట్టుకుని మొత్తం అనిపిస్తుండే టపటావా దాన్ని వేసారు. దాని తర్వాత యాక్టర్లు యాక్ట్ చేశారు. ఎడిటింగ్ కూడా ఇప్పుడు ఎడిటర్ ఫలానా, డిఓపి ఫలానా అని అవసరం లేదు. ఎవరు ఫోకస్ ఉంటే చాలు, కెమెరామెన్ అవసరం లేదు అసలు. అంటే మీరు కెమెరా అనేది మీరు అవార్డు కోసం చేస్తున్నారా, మీ నేరేటివ్ కోసం చేస్తున్నారా, ఆ క్లారిటీ ఉండాలి. నాకు నంది అవార్డు రావాలి, నేషనల్ అవార్డు రావాలి సినిమాటోగ్రఫీ అంటే అది సెపరేట్ సిస్టమ్. అని మీకు కేవలం మీ స్టోరీ కనపడాలి, వినపడాలి, ఫోకస్లో ఉండాలి. దానికి ఎవరైనా చేయగలుగుతారు. కెమెరామెన్ అనేది దానికి మీనింగ్ లేదు. సిమిలర్లీ ఆల్ అదర్ టెక్నీషియన్స్. ఐస్ క్రీము ఒక 10 మంది 16 ఏళ్ళ కుర్రోళ్ళు ఎడిట్ చేశారు. ఒక్కొక్క సీన్ ఒకరికి ఇచ్చాం. సీన్ ఉంది, ఈ షార్ట్లో చేసి పెట్టండి, టప్ అని పెట్టేసి ఆడొక ఇడ్లీ పెసరట్ వేసినట్టు ఇచ్చాడు. సో ఎడిటింగ్ బాగుందా బాగాలేదా అని, కానీ అది ఫైనల్గా డిసైడ్ చేసేది డైరెక్టర్. కానీ దాన్ని పెట్టడంలో మాత్రం ఇంతే. సో ఇప్పుడు టెక్నీషియన్స్ లేరు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదంతా. 2 పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, ఆర్టిస్ట్ మీకు డబ్బులు ఇవ్వలేదు, లొకేషన్ ఎలా మేనేజ్ చేయొచ్చు ఇప్పుడే చెప్పి మేము చేసాం. నా పొజిషన్లో నేను కూడా చాలా సీన్లు అలా మేనేజ్ చేశాను. అంటే ఎవరు కాదంలో మీరు వెళ్ళి అడిగిన విధానంలో ఉంటారు. సో ఫైనల్గా అన్నీ చేసేసి మీరు సినిమా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? సినిమా అయిపోవడం చాలామంది చేయొచ్చు, కానీ దాన్ని ఎలా రిలీజ్ చేస్తారు, దాన్ని ఎలాగా ప్రమోట్ చేస్తారు, పబ్లిసిటీ చేస్తారు. ఫైనల్గా దానికి ఐడియా ఏంటంటే, మీరు ట్రైలర్ కట్ చేసి మీ సినిమాకి యూట్యూబ్లో పెట్టి
దాని లింకు మీరు నాకు పంపించారు అనుకోండి, ఆ ట్రైలర్ నచ్చితే ఈ విషయం ఉంది ఈ సినిమాలో అనిపిస్తే అప్పుడు నేను ఆ సినిమా చూస్తాను. ఆ సినిమా చూసి ట్రైలర్ అంత బాగా సినిమా కూడా ఉంది అని ఒక పద్ధతి ప్రకారం అనిపిస్తే అప్పుడు మీతో కూర్చుని నేను ఓకే నేను ఇలా రిలీజ్ చేస్తాం, ఇలా పబ్లిసిటీ చేస్తాం, మీకేంటి మాకేంటి అని ఒక డీల్ చేసి నేను ఐస్ క్రీమ్ కంపెనీ అని పెడతాను. ఐస్ క్రీమ్ కంపెనీ బ్రాండ్లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక నిమిషం నన్ను పక్కన పెట్టండి, నాకే పంపద్దు, ఇదే మీ లింక్ ఏదైతే ఇస్తున్నానో, ఎందుకంటే నాకు కొన్ని సెన్సిబిలిటీ, నాకు కొన్ని సినిమాలు నచ్చకపోవచ్చు, కానీ అంత వలన నేను ఫ్లాప్ని తెస్తాను. నేను వాడిని జడ్జ్ చేయడానికి ఈ సినిమా బాగుంటుందా అని. నాకే కాకుండా మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడక్షన్ ఆఫీసెస్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసెస్ అవ్వచ్చు, లేకపోతే వేరే రకరకాల కంపెనీ అందరికీ పంపించాను. వాళ్ళు ఎవరో ఒకరికి మీకు నచ్చవచ్చు, చెప్పలేం. అప్పుడు నేను లేకపోతే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఎవరు ఉంటారు. సపోజ్ ఏది వర్కౌట్ అవ్వకుండా మా ఎవ్వరికి నచ్చలేదు అనుకోను, అప్పుడు ఏం చేస్తారంటే ఆ సినిమా వదిలేసి ఇంకో సినిమా చేయి, మీకు పోయేదే ఉంది. మీకు ఎందుకు పోదంటే మీరందరూ డబ్బులు లేకుండా సమిష్టిగా పనిచేసి మీ చుట్టి సంపడరు, మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు. కానీ శ్రమ కూడా కాదు, ఎందుకంటే ఇష్టమై పని చేస్తే అది కష్టం అవ్వదు, దాని శ్రమ అనకూడదు. మీరు ఎంజాయ్ చేశారు, మీరు ఆ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేసినప్పుడు మ్యాక్సిమం మీ లైఫ్లో 10 రోజులు పోయింది అంతే. కానీ ఎవరికి నచ్చని సినిమా మీరు చేశారు కానీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇంకో సినిమా ఏంటి పోయేది, ఇంకో కాంటినెంట్. సపోజ్ మీరు చీరాలలో సినిమా తీశారనుకో, ఆ సినిమా మాకు నచ్చలేదు, ఎవరు నచ్చలేదు, రిలీజ్ చేయట్లేదు కాబట్టి మీరే చీరాల్లో థియేటర్ రోడ్తో మాట్లాడి థియేటర్లో మీరు వేయండి, అంత వచ్చిన దాంట్లో ఎన్ని టికెట్లు వస్తే దాంట్లో కొంచెం పంచుకుందాం, మీరు ఒక డీల్, ఒక ప్రపోజల్ పెట్టచ్చు చీరాల్లో. దీనికి ఆల్రెడీ ప్రూఫ్ ఉంది యాక్చువల్గా. ఎందుకుంది? హైదరాబాద్ నవాబ్ అని ఒక్క రామకృష్ణ థియేటర్లో నియర్లీ ₹1 కోటి కలెక్ట్ చేసింది. దానికి కారణం ఏంటంటే ఆ సబ్జెక్ట్ మ్యాటరు రామకృష్ణ థియేటర్ దగ్గర ఉన్న పర్టికులర్ ఏరియాకి సంబంధించింది, వాళ్ళకి కనెక్ట్ అయింది. అది హైదరాబాద్లో మిగతా ఏ థియేటర్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఆడలేదు. సేమ్ థింగ్ తునిలో నేను నాన్న అబద్ధం, నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, ఉట్టి తునిలో 22 days 4 shows హౌస్ఫుల్ అని. ఎందుకంటే ఆ సినిమా తునిలో తీశారు, ఎందుకంటే తుని వాళ్ళు కనెక్ట్ అయ్యారు అక్కడ. అలాగే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో బాంబేలో ఉంది, హిందీలో ఎక్కడో హైదరాబాద్లో ఉంది తెలుగు ఇండస్ట్రీ. చీరాల్లో ఎందుకు ఉండదు, ఖమ్మంలో ఎందుకు ఉండకూడదు? అప్పుడు ఏమవుతుందంటే మీరు చీరాల అబ్బాయిని హీరో పెట్టి, చీరాల అమ్మాయిని హీరోయిన్ పెట్టి, చీరాల లొకేషన్స్ ఎవరో తెలుసుంటే చీరాల నివసించేవాళ్ళు అక్కడి నుంచి అక్కడ ఏదో వాళ్ళు కనెక్ట్ అయ్యే ఒక ఐడియా తీసుకుని మీరు సినిమా చేసి మీరు చీరాల్లో చూసుకుంటే ఇంకేంటి ప్రాబ్లం? నేను ఎలాగో ఆల్రెడీ ప్రూవ్ చేశాను, డబ్బులు లేకుండా సినిమా తీసేసి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఆ ప్రూఫ్ అయిపోయిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడానికి చీరాల్లో మీరు చేసుకోవచ్చు, లేకపోతే మీరే అక్కడే పెట్టి కొంతమంది పిలిచి ₹5,000 తీసుకుని చూడవచ్చు, లేకపోతే ఫ్రీగా చూపెట్టచ్చు. ఎవెన్చువల్లీ మీరు చూపెట్టడానికే కదా. అప్పుడు అక్కడ రెస్పాన్స్ బట్టి మీరు చీరాల పక్కకు తీసుకెళ్ళచ్చు, లేకపోతే మీరు చీరాల కలెక్షన్స్ ఎంత బాడిందో చూపించి మళ్ళీ మీరు హైదరాబాద్ రావచ్చు మెయిన్ డిస్ట్రిబ్యూటర్ కోసం. దాని తర్వాత వేరే రెవెన్యూస్ అని యూట్యూబ్ అని వచ్చి దాని వచ్చి ఇలాంటివి ఎలాగో ఉన్నాయి. సో దిస్ ఈజ్ యాజ్ ఫార్ ఎస్ ప్రమోషన్ ఇస్ కన్సర్న్, రిలీజ్ ఇస్ కన్సర్న్. అప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ అంతా రిలీజ్ చేయాలంటే మీరు డెఫినెట్గా టీవీలో యాడ్స్ ఇవ్వాలి, అట్లాంటివన్నీ అవుతాయి. అది ఎలాగో మీ డిస్ట్రిబ్యూటర్ వస్తే మీకు అది జరిగిపోతుంది. మీ ఊర్లోనే చేయాలంటే టీవీ అవసరం లేదు, మీ ఊర్లో మీరు పోస్టర్లు పెట్టారు, అది పెట్టారు, లేకపోతే కరపత్రాలు పంచండి. ఫలానా సినిమా థియేటర్లో ఉంది, జస్ట్ 5 crores మీరు ఇస్తే వాళ్ళు పని చేస్తే ఆ పబ్లిసిటీ అయిపోతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో మీరు గుర్తుంచుకోవాల్సింది, మీకు సినిమాలో ఉన్న కంటెంట్ కన్నా టైటిల్ దేని గురించి ఆ సబ్జెక్ట్ అనేది క్లియర్గా పోస్టర్లో కానీ ట్రైలర్లో కానీ రావాలి. ఎందుకంటే అట్రాక్ట్ చేసేది ట్రైలర్. సినిమా అనేది మీరు థియేటర్ లోపలికి వెళ్ళాక తెలుస్తుంది ఎంత బాగుంది ఎంత బాగాలేదని. సో ఈ కాస్టింగ్ లేని సినిమాలు అనేది ట్రైలర్ వర్కౌట్ అవ్వకపోతే అది నిజంగా సినిమా టెరిఫిక్గా ఉన్నా కూడా ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్.
సో దిస్ ఈజ్ ద బేసిక్ పాయింట్ అండ్ సే. సో అప్పుడు ఇండస్ట్రీ ప్రతి చోట, ఎందుకంటే సినిమా అనేది ఫైనల్గా ఒక తయారైంది, దాని 100-200 మంది ఒక థియేటర్లో కూర్చొని చూస్తున్నారు. అంటే ఒక నాటకం ఉంటుంది, పృథ్వీ థియేటర్ అని ఉంది బాంబేలో. ఆ పృథ్వీ థియేటర్లో రెగ్యులర్ ఆడియన్స్ ఉంటుందండి నాటకం చూడటానికి. అది ఇక్కడ మనం ఇలా చూస్తున్నాం. సో ఇంతమంది, ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న మన కంట్రీలో, మన రాష్ట్రంలో, కేవలం నా ఫాదర్కి డబ్బు ఉండాలి, లేకపోతే నా ఫాదర్ డైరెక్టర్ అయి ఉండాలి, లేకపోతే ఇండస్ట్రీలో ఏదో అయి ఉండాలి, వాళ్ళకే అవకాశాలు వచ్చే కాలం పోయింది. ఇప్పుడు కంప్లీట్ డెమోక్రసీ, ఎవరైనా సినిమా తీయచ్చు, ఏం డబ్బు లేకుండా తీయచ్చు, టాలెంట్ ఉన్నోడుని ఎవ్వరూ ఆపలేరు. దట్ ఈస్ ద ప్లేస్ వి రీచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను డైరెక్షన్ బ్రేక్ తీసుకోవడానికి నేను ఏమేమి చేయాల్సి వచ్చిందో అది చేయటానికి అది అవసరం లేదు చేయడానికి. ఎందుకంటే మొత్తం మీ దగ్గరే ఉంది. అది తెలుసుకోవటానికి ఈ ప్రాసెస్ చెప్పాను. ఈ ప్రాసెస్లోంచి మీకేమన్నా డౌట్స్ వస్తే, ఎలాగ ఇది ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం ఉంది కదా అని, నేను మళ్ళీ మీరు ఆ డౌట్స్ అన్నీ నాకు కామెంట్స్లో పోస్ట్ చేస్తే దాన్ని నేను తీసుకుని అది ఎలా ఓవర్కమ్ అవ్వాలి, టెక్నికల్గా మీకు ఎలా ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలి, అదంతా నేను చెప్తాను మళ్ళీ వచ్చి. And wish you all the best, and I'm hoping that you'll make mind-blowing films, and I'm super sure about it.